మీర్పూర్ గ్రామంలో బుద్ధు ఉండేవాడు. బుద్ధుకి తల్లిదండ్రులు లేరు. బుద్ధు మనసులో ఎటువంటి అతి తెలివి లేకపోవడం వల్ల అందరూ తనని మొద్దు అనేవాళ్లు. బుద్ధు గ్రామం బయట రైల్వే స్టేషన్ దగ్గర టీ స్టాల్లో పనిచేసేవాడు. బుద్ధు ఉదయాన్నే లేచి అందరికంటే ముందు టీ స్టాల్ కి వెళ్లి శుభ్రం చేసేవాడు. అంతలో దుకాణం యజమాని హరిచంద్ అక్కడికొస్తాడు. ఇదిగో బుద్ధు, నాగేంద్ర రాలేదా? లేదయ్యగారు, ఇంకా రాలేదు. మరి దుకాణంలో సామాన్లు ఎవరు తెస్తారు? ఆ స్పెషల్ టీ పొడి అయితే అక్కడ దొరుకుతుంది. ఆ 3 ప్రమాదకరమైన దారులు ఉన్న చోట దానిని కేవలం నాగేంద్ర మాత్రమే తీసుకురాగలడు. అయ్యగారు, ఆ దారిలోకి ఇంకెవరు ఎందుకు వెళ్ళలేరు? నీకేమైనా పిచ్చా ఏంటి? ఆ గ్రామానికి 3 దారులే ఉన్నాయి. మొదటి దారి నదిలో నుండి వెళ్తోంది, రెండవ దారి నిప్పుల్లో నుండి వెళ్తోంది, ఇక 3వ దారి అగ్నిగుండం నుండి వెళ్తోంది. మరి నాగేంద్ర నిప్పుల్లో ఎందుకు కాలిపోవడం లేదు? నువ్వు నిజంగానే మొద్దువి. ఒరే మూర్ఖుడా, నాగేంద్ర మొదటి దారి అయిన నది దాటుకుని వెళ్తున్నాడు. మిగతా 2 దారుల నుండి వెళ్లడం అస్సలు ఎవరి వల్ల అవ్వదు. సరే వదిలేయ్, ఇక నేను వెళ్తాను. నాగేంద్ర వచ్చాక నాకు కబురు చెయ్యి. హరిచంద్ బుద్ధుకి ఆ విషయం చెప్పి వెళ్లిపోతాడు. బుద్ధు టీ పెట్టడం మొదలు పెడతాడు. అతను రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన వాళ్లందరికీ టీ పెట్టి ఇచ్చేవాడు. అంతలో నాగేంద్ర వస్తాడు. ఇక బుద్ధు వెంటనే పరిగెత్తుకెళ్లి హరిచంద్ ని పిలుచుకుని వస్తాడు. ఇదిగో బుద్ధు, చూడు, మన పెద్ద పులి వచ్చింది. తనకి ఒక చక్కటి టీ ఇవ్వు. బుద్ధు నాగేంద్ర కోసం టీ పెట్టి తీసుకొచ్చిస్తాడు. చెప్పండి సార్, ఎంత సరుకు తీసుకురావాలి? నాగేంద్ర, నీ కారణంగా నా బిజినెస్ చాలా బాగా నడుస్తోంది. ఎంతో దూరం నుండి జనాలు టీ తాగడానికి వస్తున్నారు. అవును, మరి ఇదేమైనా సులభమైన పని అనుకున్నారా? నా ప్రాణాలను పణంగా పెట్టి ఈ టీ ఆకులను కోసుకొస్తున్నాను నేను. ఇక వెళ్ళి త్వరగా తీసుకొనిరా. ఇలా చూడు, దీని గురించి నువ్వు అసలు ఎవ్వరికీ చెప్పొద్దు. నువ్వు ఎక్కడి నుండి ఎలా టీ ఆకులు తెస్తున్నావు అని. నేను టీ ఆకులు తీసుకొస్తాను, కానీ నాకు దానికి 5,000 రూపాయలు కావాలి. అంత డబ్బా? కానీ ఎందుకు? నేను ప్రాణాలను పణంగా పెట్టి తీసుకొస్తున్నాను. కానీ అంత డబ్బు నేను మొత్తం నెలంతా కష్టపడినా సంపాదించడం లేదు. చూడండి, మీరు గనక బిజినెస్ చేసుకోవాలనుకుంటే నాకు అడిగినంత డబ్బు ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే నేను ఇక బయలుదేరతాను. నా బిజినెస్ నడిచినా నడవకపోయినా అంత డబ్బు మాత్రం నేను నీకు ఇవ్వలేను. ఎందుకంటే దానివల్ల నాకు ఎటువంటి లాభమూ ఉండదు. ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతాను. సరే అయితే, నేను వెళ్తున్నాను. బుద్ధు కూడా అక్కడే నిలబడి అన్ని విషయాలు వింటూ ఉంటాడు. అయ్యగారు, నేను వెళ్లి టీ ఆకులు తీసుకురానా? నీకేమైనా మతిగాని పోయిందా? నీకు ఆ సామెత గురించి తెలీదా ఏంటి? ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. నీ వల్ల అయ్యే పని కాదది. నువ్వు టీ పెట్టే పని మాత్రమే చెయ్యి. నేను ఒకసారి ప్రయత్నం చేసి చూస్తాను. ఇప్పటికే నేను నా బిజినెస్ ఎలా నడుస్తుందా అని కంగారుగా ఉన్నాను. ఎందుకంటే ఆ టీ పొడి లేకపోతే నా బిజినెస్ అస్సలు నడవదు. ఇప్పుడు నువ్వు నా బుర్ర పాడు చెయ్యొద్దు. హరిచంద్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చాలా కంగారు పడతాడు. అతను అక్కడే నేల మీదే పడుకుంటాడు. బుద్ధు తన యజమాని అలా కంగారు పడటం చూడలేకపోతాడు. ఎందుకంటే బుద్ధుకి తెలుసు, ఈ ప్రపంచంలో తనకి ఏ ఆసరా లేదు అని. నన్ను అందరూ మొద్దు అంటారు, కానీ నేను ఆ చోటికి తప్పకుండా వెళ్తాను. బుద్ధు తన యజమానికి చెప్పకుండా ఆ గ్రామం వైపు వెళ్తాడు. కొన్ని గంటలలా నడుచుకుంటూ వెళ్ళాక బుద్ధుకి 3 దారులు కనిపిస్తాయి. మొదటి దారి తిన్నగా వెళ్తుంది. ఆ దారిలో నది ఉంది, అందులో చాలా నీళ్లుంటాయి. రెండవ దారి కుడివైపు ఉంటుంది. ఆ దారిలో మంటలు మండుతూ ఉన్నాయి. బుద్ధు ఎడమవైపు చూసినప్పుడు తను భయపడిపోతాడు. ఎందుకంటే ఆ దారి నిప్పుతో కాలిపోతున్న కుంపటిలా ఉంటుంది. భగవంతుడా, ఇదేం దారి అసలు? నేను ఈ దారి నుండి దాటి ఎలా వెళ్ళాలి? కానీ నేను వెళ్లి తీరాల్సిందే. ఎందుకంటే నేను నా యజమాన్ని ఆ పరిస్థితిలో అస్సలు చూడలేను. అందుకని నేను నదిలో ఈదుకుంటూ వెళ్తాను. ఈ నది నన్ను ముంచేయాలని అనుకుంటే ముంచేనివ్వు. కానీ నన్ను తన కొడుకులా పెంచిన ఆయనకి నేను ఎటువంటి బాధ కలగనివ్వను. బుద్ధు చేతులు జోడించి కళ్ళు మూసుకుని భయపడుతూ నదిలో కాలు పెడతాడు. కాని బుద్ధుకెలా అనిపిస్తుందంటే అక్కడ ఏదో దారి ఉన్నట్టు. బుద్ధు కళ్ళు తెరిచి చూసేసరికి తన కాళ్ల కింద దారి కనిపిస్తుంది. నదిపైన ఒక దారి ఏర్పడుతుంది. బుద్ధు అది చూసి ఆశ్చర్యపోతాడు. తను ఎంతో సులభంగా నదిని దాటి వెళ్తాడు. బుద్ధు ఆకుల్ని తీసుకుని తిరిగి వచ్చినప్పుడు నదిలోని దారి మాట్లాడుతుంది. బుద్ధు, నువ్వు రేపు కూడా వస్తావు కదా? ఎవరది? చూడు బుద్ధు, నేను మాయాదారిని. నీ మీద జాలి కలిగి నేను నీకు సహాయం చేశాను. ఇప్పుడు నువ్వు రోజు ఇక్కడికి రావచ్చు. ధన్యవాదాలు మాయాదారి. ఇక రోజు నేను ఇక్కడికే వస్తాను. బుద్ధు సంతోషంగా దుకాణం దగ్గరికి వెళ్తాడు.
బుద్ధు హరిచంద్కి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్తాడు. అందుకని హరిచంద్ చాలా కోపంగా ఉంటాడు. అతను బుద్ధు రాక కోసం ఎదురు చూస్తుంటాడు. అప్పుడే అతనికి నవ్వుకుంటూ వస్తున్న బుద్ధు కనిపిస్తాడు. నవ్వుతున్న బుద్ధుని చూసి హరిచంద్ కోపం రెట్టింపవుతుంది. అతను ఒక కర్ర తీసుకుని బుద్ధుని గట్టిగా కొడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు? నేను మాయాదారిలో వెళ్లి మీకోసం ఆకుల్ని తీసుకొచ్చాను. బుద్ధు ఆకుల్ని హరిచంద్ చేతికి ఇస్తాడు. అది చూసి హరిచంద్ చాలా ఆశ్చర్యపోతాడు. సంతోషంతో ఏడుపొస్తుంది. అతను బుద్ధుని హత్తుకుంటాడు. తన కొడుకుగా భావిస్తాడు. ఎక్కువ డబ్బు ఆశతో నాగేంద్ర తన కడుపుని అతనే కొట్టుకున్నాడు. అందుకని ఇప్పుడతను బుద్ధుని గమనించడం మొదలు పెడతాడు. ఇక ఒకరోజు బుద్ధుని మాయా దారి దగ్గర అడ్డుకుంటాడు. అరే బుద్ధు ఆగు, నువ్వు ఇందులో మునిగి చనిపోతావు. లేదు లేదు, అదేం లేదు, నేను ఇందులో మునిగిపోను. ఇది ఒక మాయాదారి. బుద్ధు తన అమాయకత్వంతో నాగేంద్రకి పూర్తి నిజం చెప్తాడు. ఓహో అలాగా, నువ్వు చాలా తెలివైన వాడివి. నిన్ను ఏదో ఒకటి చేయాల్సిందే. నాగేంద్ర బుద్ధుని ఒక చెట్టుకి కట్టేస్తాడు. అయ్యో ఇదేంటి, ఏం చేస్తున్నారు? ఇక నువ్వు ఇక్కడే చావు. ఏదైనా అడవి మృగం వచ్చి నిన్ను తినేస్తుంది. నాగేంద్ర ఎప్పుడైతే నదిలో కాలు పెడతాడో నది అతన్ని పూర్తిగా ముంచేస్తుంది. ఆ తర్వాత 3 దారులు ఒకటైపోతాయి. నాగేంద్ర మంటల్లో కాలిపోతున్నాడు. నీళ్లల్లో మునిగిపోతున్నాడు. కాసేపు తల్లడిల్లిన తర్వాత అతను చనిపోయాడు. ఆ తర్వాత దారి మాట్లాడుతుంది. మా 3 మాయాదారులు అమాయక ప్రజల మీద మాత్రమే దయ చూపిస్తాము. ఎవరైనా సరే మా మాయని దుర్వినియోగం చెయ్యాలి అనుకుంటే మేము వాళ్ళకి ఇదే గతి పట్టిస్తాము. రా బుద్ధు, టీ ఆకులు తీసుకో, అలాగే ఈ 2 కుండలు కూడా తీసుకో. బుద్ధు రత్నాలు వజ్రాలు నిండిన 2 కుండల్ని తీసుకుని దుకాణానికి వెళ్తాడు. ఇక హరిచంద్ 1 నెలలోనే ఒక పెద్ద హోటల్ పెడతాడు. అక్కడ అతని టీ అతని బ్రాండ్గా మారింది. బుద్ధుకి కూడా పెళ్లి జరిపిస్తాడు. బుద్ధు ఇప్పటికీ మాయాదారుల సహాయంతో టీ ఆకులను తీసుకొస్తున్నాడు. దాని కారణంగా దూర దూరాల వరకు తన ఖ్యాతి విస్తరించింది. ఒక ఊర్లో 5 అన్నదమ్ములు వాళ్ల అమ్మతో కలిసి ఉంటారు. 5 అన్నదమ్ములు రైతులు. వాళ్లు ఒకటే పొలంలో పనిచేస్తుండేవారు. పెద్దన్నయ్య పేరు దిల్ సింగ్, 2వ అన్నయ్య పేరు రాజ్ సింగ్, 3వ అన్నయ్య పేరు ధూప్, ఇక 4వ అన్నయ్య పేరు హవా సింగ్, ఇక అందరికంటే చిన్నవాడి పేరు బారిష్ సింగ్. 5 ఎంతో సంతోషంగా కలిసి ఉండేవారు. పొలం పనులు చేసుకునేవారు. పెద్దన్నయ్య దిన్ సింగ్ ఉదయాన్నే పొలానికి వెళ్తాడు. తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి తన తమ్ముళ్లతో ఇలా అంటాడు. తమ్ముళ్ళు, గత 6 నెలలుగా మన ఊర్లో వర్షాలు పట్టం లేదు. అవునన్నయ్యా, ఊర్లో ఎండలు మండిపోతున్నాయి. కాలం అస్సలు బాగాలేదు. సరే, మీరేం కంగారు పడకండి. ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. 5 అన్నదమ్ములు ఎలాగైనా బావిల నుండి నీళ్లు తీయడానికి ప్రయత్నిస్తారు. కాని నీళ్లు మాత్రం రావు. ఆకలితో ప్రాణాలు పోయే సమయం వస్తుంది. ఒకరోజు దిన్సింగ్ చాలా నిరాశగా ఉంటాడు. తన తల్లితో ఇలా అంటాడు. అమ్మా, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిదనిపిస్తుంది. బాబూ, మీ తాతగారు చనిపోవడానికి ముందు 5 బంగారు లాకెట్లను నాకిచ్చారు. నా పెద్ద కొడుక్కి వయసు 25 ఏళ్లు వచ్చిన తర్వాత వాటిని ఇవ్వమని చెప్పారు. అమ్మా, నిజానికి ఆ లాకెట్లు తాతగారి ఆనవాళ్లు. కానీ ఇప్పుడు మన దగ్గర కనీసం తినడానికి కూడా తిండి లేదు. నా ఉద్దేశం ప్రకారం ఆ లాకెట్లు అమ్మేసి ఇంటికి కొన్ని సరుకులు తీసుకురావడం మంచిది. ఏదైనా వేరే ఊరు వెళ్ళిపోతాం. కనీసం ఏదో ఒక పని చేసుకుంటూ ప్రాణాలతోనే ఉంటాం కదా. వాళ్ల అమ్మ ఆ లాకెట్లను తీసుకొచ్చి వాళ్ల చేతికి ఇస్తుంది. తీసుకో బాబూ, ఇదే ఆ లాకెట్. నువ్వు దీన్ని ఏం చేస్తావో చేసుకో. అమ్మా, ఇది చాలా బాగుంది. నేనొకసారి వేసుకోవచ్చా? సరే, నువ్వొకసారి వేసుకో. బారిష్ సింగ్ ఆ లాకెట్ ని వేసుకుంటాడు. కాని వెంటనే వాళ్లకొక శబ్దం వినిపిస్తుంది. దిన్ సింగ్, ఇవి మాయా లాకెట్టులు. ఇవి మీ 5 అన్నదమ్ముల కోసమే. మీ 5 అన్నదమ్ములు వీటిని వేసుకుంటే మీ పేరుకు తగ్గట్టుగా వాటిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, వీటిని మీరు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ప్రయోగించాలి. వాళ్లకి మాయా లాకెట్ లభించింది. ఇక దిన్ సింగ్ కి రోజుని పెద్దగా, రాత్రిని చిన్నగా మార్చే శక్తి లభిస్తుంది. అదేవిధంగా రాజ్ సింగ్ అలాగే హవా సింగ్ కి వాళ్ల పేరుకి తగ్గట్టు శక్తులు లభిస్తాయి. అలాగే బారిష్ కి కూడా
ఇప్పుడు మాయా లాకెట్ సాయంతో వర్షం కురిపించే శక్తి లభిస్తుంది. ఆ రోజు రాత్రి 5 అన్నదమ్ములు వాళ్ల పొలానికి చేరుకుంటారు. అప్పుడు బారిష్ సింగ్ తన లాకెట్ ని వేసుకుంటాడు. అక్కడ బాగా వర్షం కురిపిస్తాడు. బారీష్, పొలంలో కావాల్సిన నీళ్లు నిండేంత వరకు కూడా నువ్వు ఇలాగే వర్షాన్ని కురిపిస్తూ ఉండు. కానీ ఒకవేళ తెల్లారిపోయిందంటే నేను రాత్రిని ఎక్కువసేపు ఉంచుతాను. 5 అన్నదమ్ములు కలిసి పొలాన్ని నీళ్లతో నింపుతారు. ఇక ఉదయాన్నే ఎంతో సంతృప్తితో ఇంటికి తిరిగి వెళ్తారు. అప్పుడే వాళ్లకి ఊరి బయట ప్రకటన చేసే అతని మాటలు వినిపిస్తాయి. గ్రామస్తులందరూ కూడా ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామంలో ఒక పోటీ జరగబోతుంది. అందులో మొదటి పోటీ పరుగు పోటీ, అలాగే రెండవ పోటీ సైకిల్ పోటీ ఉంటుంది. అందులో గెలిచిన వాళ్ళకి పూర్తిగా 50,000 రూపాయలను బహుమానంగా సురేంద్ర సింగ్ గారు ఇస్తారు. నా ఉద్దేశం ప్రకారం మనం ఈ పోటీలో తప్పకుండా పాల్గొని తీరాలి. అవునన్నయ్య, మనం కూడా తప్పకుండా ఈ పోటీలో పాల్గొని తీరాల్సిందే. కానీ మనలో 2 మాత్రమే పోటీలో పాల్గొనగలరు. నేను పరుగు పందెంలో పాల్గొంటాను. నేను సైకిల్ పోటీలో పాల్గొంటాను. సరే అన్నయ్య, ఏ రోజైతే మీరిద్దరు పోటీలో పాల్గొంటారో ఆ రోజు నేను మీ మీద ఎండపడకుండా ఆపుతాను. అలాగే నేను రాజ్ సింగ్ అన్నయ్య కోసం గాలిలో తన సైకిల్ మరింత వేగంగా వెళ్లేలా సహాయం చేస్తాను. ఆ విధంగా పోటీలో వాళ్లు పాల్గొనడం, అలాగే గెలిచే పద్ధతిని నిర్ణయించారు. పోటీ జరిగే రోజున అందరూ మైదానానికి చేరుకుంటారు. ఇక పోటీ కూడా ప్రారంభమవుతుంది. అన్నిటికంటే ముందు పరుగు పోటీ మొదలవుతుంది. దిన్ సింగ్ అక్కడికి చేరుకున్నాడు. ధూప్ సింగ్ ఎండను ఆపుతాడు. అలాగే దిన్ సింగ్ ని వేగంగా పరిగెత్తేలా చేస్తారు. దిన్ సింగ్ చాలా వేగంగా పరిగెత్తి పోటీలో గెలుస్తాడు. ఇక 50,000 రూపాయల బహుమానం దిన్ సింగ్ కి లభిస్తుంది. ఇక రెండవ రోజు సైకిల్ పోటీ ప్రారంభమవుతుంది. అందులో కూడా రాజ్ సింగ్ కి హవా సింగ్ గాలి సహాయంతో వేగాన్ని పెంచి పోటీలో గెలవడానికి సాయం చేస్తాడు. అలాగే రాజ్ సింగ్ కి 50,000 రూపాయలు బహుమానంగా లభిస్తాయి. ఒకరోజు గ్రామస్తులందరూ కలిసి యజమాని సురేంద్రతో పాటు వస్తారు. మీ అన్నదమ్ములు 5 కలిసి మా అందరినీ పిచ్చివాళ్ళం చేశారు. మొత్తం గ్రామం అంతా కూడా నీళ్లు లేక ఎండిపోయి ఉంటే మీ పొలం మాత్రం నీళ్లతో నిండిపోయి ఉంది. అసలు మీరంతా ఏం చేశారు చెప్పండి. పైగా 2 పోటీల్లో కూడా మీ అన్నదమ్ములు మాత్రమే గెలిచారు. సురేంద్ర గారు, మా దగ్గర ఒక లాకెట్ ఉంది. దాని సహాయంతో మేమందరం మ్యాజిక్ చేశాం. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఏదో మాయ చేసి ఉంటారని. అందుకే మర్యాదగా ఆ లాకెట్ నాకు ఇవ్వండి. లేదంటే అలాగే మీ అందరినీ ఈ రాత్రికి ఉరిదీయించేస్తాను. అలా చెప్పి సురేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాబూ, ఆ సురేంద్ర మిమ్మల్ని వదల్డు. తనకి లాకెట్ ఇచ్చినా కూడా తను మిమ్మల్ని వదల్డు, చంపేస్తాడు. నా ఉద్దేశం ప్రకారం మనం పగుల్ని ఎక్కువగా చేసి సాయంత్రం కాకుండా ఆపాల్సి ఉంటుంది. అలాగే గ్రామస్తులను వర్షంలో ఇరికించేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వేరే ఊరు వెళ్లిపోయి ప్రశాంతంగా జీవిద్దాం. దిన్ సింగ్ రోజుని ఎక్కువ చేస్తాడు. ఇక బారిష్ సింగ్ వర్షాన్ని కురిపిస్తాడు. తర్వాత 5 తల్లితో కలిసి ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోతారు. వాళ్లు వేరే ఊరికి వెళ్లి అక్కడే ఉండిపోతారు. ఆ తర్వాత వాళ్లు కష్టపడి సంపాదిస్తారు. రమేష్ తన బండి మీద కొత్తిమీరను పెట్టుకుని కస్టమర్లను పిలుస్తూ ఉంటాడు. తాజా తాజా పచ్చని కొత్తిమీర. బిట్టు అనే ఒక కస్టమర్ రమేష్ దగ్గరికి వచ్చి, అన్నా, నాకు 10 రూపాయల కొత్తిమీర ఇస్తావా? రమేష్ 10 రూపాయలు తీసుకొని కొత్తిమీరను అతనికి ఇస్తాడు. అన్నా, 10 రూపాయలకి ఇంత తక్కువనా? అన్నా, ధరలు బాగా పెరిగిపోయాయన్నా. అందుకని మరి ఇంత దారుణమా? తినగా చెప్పొచ్చుగా, నీకు నచ్చినట్లుగా అమ్మి అందరినీ మోసం చేస్తున్నానని. అన్నా, నేను చెప్పేది నమ్మండి అన్నా. నిజంగానే నాకు ఈ కొత్తిమీర చాలా ధర ఎక్కువైంది. ఈ మొత్తం ఊర్లో కల్లా సేటుగారే కొత్తిమీరను సప్లై చేస్తున్నారు. రమేష్ మాటలు విని బిట్టు మరో దుకాణందారు దగ్గరికి వెళ్తాడు. అతనికి 10 రూపాయలు ఇస్తూ ఇలా అంటాడు. నాకు ఒక 10 రూపాయల కొత్తిమీర ఇవ్వండి. దుకాణందారు బిట్టుకి 10 రూపాయలకు కొత్తిమీరిస్తాడు. బిట్టు ఆ కొత్తిమీర తీసుకొని రమేష్ దగ్గరకొచ్చి, నువ్వు 10 రూపాయలకి నాకు కొంచెం కొత్తిమీర ఇచ్చావు. కానీ వేరే వాళ్ళు 10 రూపాయలకి ఇంత ఎక్కువ కొత్తిమీర ఇచ్చారు. ఏది, నా డబ్బులు నాకు తిరిగిచ్చే. నాకు నీ కొత్తిమీర అవసరం లేదు. నేనే కాదు, నీ దగ్గర ఈ ఊర్లో ఇంకెవ్వరూ కూడా కొత్తిమీర నీ దగ్గర కొనుక్కోరు.
నువ్వు దోచుకుంటున్నావు అందరినీ. బిట్టు ఎంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రమేష్ సాయంత్రం తన ఇంటికి వెళ్లి తన భార్య స్వాతితో మాట్లాడతాడు. నాకు అసలు ఏం అర్థం కావటం లేదు స్వాతి. ఆ దుకాణందారు అంత చౌకగా అంత ఎక్కువ కొత్తిమీర కస్టమర్లకు ఎలా ఇస్తున్నాడు? దానివల్ల నా వ్యాపారం పూర్తిగా నష్టపోతున్నాను. మీకు ఎప్పుడు తెలివొస్తుందో తెలియడం లేదు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఆ సేటు మీకు కొత్తిమీరను ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఆ దుకాణందారులకు చవకబారిన కొత్తిమీర అమ్ముతున్నాడు. కానీ దానివల్ల సేటుకి ఏం లాభం ఉంటుంది? కాస్త ఆలోచించండి. కొంతకాలం క్రితం మన ఊర్లో కొత్తిమీర అమ్మే బళ్ళు చాలా ఉండేవి. కాని నెమ్మదిగా ఆ బళ్ళన్నీ మూతబడిపోయాయి. ఇప్పుడు ఈ ఊర్లో మీరు మాత్రమే బండి మీద కొత్తిమీర అమ్ముతున్నారు. ఏ రోజైతే మీరు కూడా ఈ వ్యాపారాన్ని మూసేస్తారో ఆ రోజు దుకాణందారు తనకి నచ్చిన ధరకి అమ్ముకుంటాడు. నువ్వు చెప్పింది నిజమే స్వాతి. నేను దీని గురించి సేటుతో మాట్లాడాల్సిందే. మరుసటి రోజు రమేష్ ఊరి సేటు దగ్గరికి వెళ్తాడు. రమేష్ని చూడగానే సేటు, ఏంటి విషయం రమేష్? నిన్ననే కదా నా దగ్గర నువ్వు కొత్తిమీర తీసుకెళ్ళావు. ఇంత త్వరగా అదంతా అమ్మేశావా నువ్వు? నేను దారి గురించే మాట్లాడటానికి మీ దగ్గరకు వచ్చాను సార్. ఏమైంది? అంతా బానే ఉంది కదా? సేటు గారు, మొత్తం ఊర్లో ఉన్న దుకాణదారులందరికీ కూడా మీరే కొత్తిమీర అమ్ముతున్నారు. కానీ కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను, దుకాణదారులందరూ తక్కువ ధరకి కస్టమర్లకు కొత్తిమీర ఎక్కువ అమ్ముతున్నారు. ఇది మంచి విషయమే కదా రమేష్? నువ్వు కూడా తక్కువ ధరకు అమ్ము. సేటు గారు, దుకాణదారు అలా ఎప్పుడు చేయగలడంటే మీరు వాళ్ళకు చౌకగా, నాకేమో ఎక్కువ ఖరీదుకు అమ్మినప్పుడు మాత్రమే. నువ్వు చెప్పిందైతే నిజమే రమేష్. ఎందుకంటే దుకాణందారులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ డబ్బులిచ్చి నా దగ్గర కొనుక్కుంటున్నారు, తక్కువ లాభాలకు వ్యాపారం చేస్తున్నారు. కానీ నువ్వు బండి మీద నమ్మి వాళ్ళ వ్యాపారాన్ని పాడు చేస్తున్నావు. అందుకని వాటి నుంచి నువ్వు కొత్తిమీర అమ్మటం మానేసేయాలి. ఇది చాలా తప్పు సేటు గారు. అంటే దీని అర్థం నా భార్య చెప్పింది నిజమేనన్నమాట. మీరు బండి వ్యాపారస్తులను అంతం చేసి పెద్ద దుకాణాలను ప్రోత్సహిస్తున్నారన్నమాట. నీకు అసలు ఎంత ధైర్యం నువ్వు ఈ విధంగా మాట్లాడటానికి నాతో? ఇవాళ నుంచి నేను నీకు కొత్తిమీర అమ్మటం లేదు. వెళ్ళి ఇంకేదైనా వ్యాపారం చేసుకో. సేటు రమేష్ని అవమానించి తన బంగళా నుంచి బయటికి పంపించేస్తాడు. మరుసటి రోజు నుంచి రమేష్ బండి పెట్టడం మానేస్తాడు. పెద్ద దుకాణందారులు తమకిష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తారు. కొన్ని రోజుల తరువాత బిట్టు ఒక దుకాణానికి కొత్తిమీర కొనడానికి వెళ్తాడు. నాకు 10 రూపాయలు కొత్తిమీర ఇవ్వండి. దుకాణందారు బిట్టుకి చాలా కొంచెం కొత్తిమీరిస్తాడు. అరే ఇదేంటి, 10 రూపాయలకి ఇంత తక్కువ కొత్తిమీర? 10 రూపాయలకి ఇంత తక్కువ కొత్తిమీర వస్తుంది. నీకు తెలుసా కొత్తిమీర ధర ఎంత ఎక్కువగా ఉందో? నేను ఇంత ఖరీదు పెట్టి కొత్తిమీరను కొనలేను. అయితే నువ్వు కొత్తిమీర తినడం మానేసేయ్. రమేష్ ఆ దృశ్యాన్ని చాలా దీర్ఘంగా చూస్తాడు. తను నిరాశ చెంది తన ఇంటికి వెళ్లి కూర్చుంటాడు. అప్పుడే ఊర్లోని బలియా అనే ఒక పెద్దాయన అక్కడికి వస్తాడు. అరే బలియా బాబాయ్, మీరు ఉన్నట్టుండి ఎక్కడికొచ్చారేంటి? నీకు సేటు చాలా అన్యాయం చేశాడు బాబు. సేటు నీకు అలా చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? నేను విన్నాను మీ కాలంలో మీరు మీ పొలంలో ఎంత ఎక్కువగా కొత్తిమీర పండించేవారట. ఆ కాలంలో నేను దుకాణదారులకు కొత్తిమీర ఉచితంగా ఇచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది బాబాయ్. కాలం ఎంతైనా మారుండొచ్చు రమేష్, కానీ కొత్తిమీర గ్రామం ఇప్పటికే ఉంది. ఆ మాట విని రమేష్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. నాకు మీ మాటలేమీ అర్థం కావట్లేదు బాబాయ్. రమేష్, ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను నా పొలంలో కొత్తిమీర పండించేవాణ్ణి అని. కానీ అది నిజం కాదు. అసలు నిజం ఏంటంటే నేను ఆ కాలంలో కొత్తిమీర గ్రామం నుంచి తీసుకొచ్చేవాణ్ణి. అది ఒక మాయా గ్రామం. ఆ మాయా కొత్తిమీర గ్రామం ద్వారం ఎక్కడ తెరుచుకుంటుందో దాని గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు ఆ మాయా కొత్తిమీర గ్రామానికి వెళ్ళాలి. అక్కడి నుంచి కొత్తిమీర తీసుకొచ్చి ఊళ్ళో అందరికీ కొత్తిమీర ఉచితంగా పంచాలి. ఆ తర్వాత నువ్వు జరిగే చమత్కారాన్ని చూడు. భలే బాబాయ్, మీరు తమాషా చేయటం లేదు కదా? లేదు రమేష్, మన ఊరి నుండి కొంత దూరంలో ఒక చెరువు ఉంది. అది భూత ప్రేతాలకు ఎంతో ప్రసిద్ధి.
నువ్వు వెళ్ళి ఆ చెరువులోకి దూకు. స్వయంగా కొత్తిమీర మాయా గ్రామానికి చేరుకుంటావు అన్నట్టు ఈ రహస్యాన్ని ఇంకెవ్వరికీ చెప్పకూడదు. ఆ మాట చెప్పి బలియా బాబాయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. బలియా బాబాయ్ గురించి నాకు తెలిసినంత వరకు ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పరు. మీరొకసారి అలా చేసి చూడండి. ఆ సేటు చేసే ఈ అన్యాయం ఇంతటితో అంతమైపోవాలని కోరుకుంటున్నాను. రమేష్ బలియా బాబాయ్ చెప్పినటువంటి చోటికి వెళ్తాడు. ఆ చెరువుని దీర్ఘంగా చూస్తాడు. రమేష్ ఆ చెరువు లోపల దూకేస్తాడు. దానితో తను ఒక విచిత్రమైన గ్రామంకి చేరుకుంటాడు. రమేష్ చూసేసరికి ఆ ఊర్లో సౌకర్యవంతమైన ప్రతి వస్తువు ఉంటుంది. కాని అక్కడ అన్నీ కొత్తిమీరతోనే తయారై ఉంటాయి. రమేష్ ఆశ్చర్యపోతాడు. ఇది చాలా విచిత్రమైన ఊర్లో ఉందే. ఇక్కడ ప్రతి వస్తువు పచ్చని కొత్తిమీరతో తయారయ్యింది. అప్పుడే రమేష్ చెవులకు ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే, ఇది మాయా కొత్తిమీర గ్రామం. రమేష్ చూసేసరికి ఆ వ్యక్తి సైకిల్ మీద కూర్చొని ఉంటాడు. అతన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. నేను ఇక్కడి నుంచి కొత్తిమీరను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు ఇక్కడి నుంచి ఎంత కొత్తిమీర తీసుకువెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి కొత్తిమీర తీసుకుని వెళ్ళడానికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. రమేష్ బోలెడంత కొత్తిమీరను తీసుకుని చెరువు దగ్గరికి వస్తాడు. ఇక చెరువు లోపలికి దూకేస్తాడు. చెరువు లోపలికి దూకగానే రమేష్ తన ఊరికి చేరుకుంటాడు. అరే వా, మాయా కొత్తిమీర గ్రామం నుండి వచ్చి వెళ్లే దారి చాలా సులభంగా ఉంది. ఇక నేను రోజు అక్కడి నుంచి కొత్తిమీర తీసుకొచ్చి ఊర్లో ఉచితంగా పంచిపెడతాను. రమేష్ ఆ రోజు నుంచి ఊర్లో ఉచితంగా కొత్తిమీర పంచిపెడతాడు. కొన్ని రోజుల తరువాత ఒక కస్టమర్ రమేష్ దగ్గరికి వచ్చి, ఏంటి రమేష్, నువ్వు మాకిచ్చే కొత్తిమీరలో ఏదైనా మందు కలుపుతున్నావా? లేదే, ఏమైంది? అంతా బానే ఉంది కదా. నా భార్య కడుపులో చాలా నొప్పి ఉండేది, కానీ తను నీ కొత్తిమీరను భోజనంలో వేయటం మొదలుపెట్టినప్పటి నుంచి తనకి పూర్తిగా నయమైపోయింది. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి రమేష్ కి బోలెడంత డబ్బులిచ్చి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తరువాత రమేష్ తీసుకొచ్చే కొత్తిమీర తినడం వల్ల రమేష్ ఊర్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కోలుకుంటారు. వాళ్ళు రమేష్ కి బహుమానంగా బోలెడంత డబ్బులిచ్చి వెళ్తారు. సేటు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. తనలో తను ఇలా అనుకుంటాడు, అసలు ఎందుకో పనికిరాని ఈ రమేష్ తన గురించి అసలు ఏమనుకుంటున్నాడు? తన కారణంగా నా వ్యాపారం అంతా కూడా నష్టపోయింది. నేను తనని వదిలిపెట్టను. నేను తనకు బుద్ధి చెప్పి తీరుతాను. ఆ మాట చెప్పి సేటు కోపంతో బజారులో రమేష్ ఎక్కడైతే తన బండిని పెట్టాడో అక్కడికి వెళ్తాడు. రమేష్, నీ కారణంగా నా వ్యాపారం అంతా నష్టపోయింది. నేను నీకు రేపటి వరకు సమయం ఇస్తున్నాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రమేష్ని ఏదైనా చేయటానికి ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఏమంటున్నావు నువ్వు? రమేష్ తీసుకొచ్చిన కొత్తిమీర తినడం వల్ల ఊళ్ళో అందరూ అనారోగ్యం నుంచి బాగైపోతున్నారు. పైగా రమేష్ మా దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోవడం లేదు. మీరందరూ పిచ్చివాళ్ళైపోయారు. తను ఉచితంగా కొత్తిమీర ఇస్తున్నాడు, కానీ ఊళ్ళో ఎంతమంది మూర్ఖులు తన చేతికి బొలెడని డబ్బులు ఇచ్చెళ్తున్నారు. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా నువ్వు? ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎన్నో ఏళ్లగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు రమేష్ కొత్తిమీర తిన్నాక కోలుకుంటున్నారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎప్పుడైనా తనని అడిగావా? రోజు తను అంత ఎక్కువ కొత్తిమీర ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని? నాకు ఖచ్చితంగా తెలుసు. తను ఎక్కడి నుంచో దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు. అంతలో అక్కడికి చాలా మంది జనం పోగవుతారు. ఆ జనంలో నుంచి ఒక వ్యక్తి సేటుతో ఇలా అంటాడు, ఎక్కడి నుంచి తెస్తే ఏంటి? దారి గురించి మాకు అనవసరం. మాకొకటే తెలుసు, తన కొత్తిమీర తినడం వల్ల అనారోగ్యవంతులందరూ కోలుకుంటున్నారు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు సేటు గారు, లేకపోతే జనాలను చూస్తున్నావుగా, వీళ్ళు నిన్ను కొట్టడానికి ఏమాత్రం ఆలోచించరు. జనాన్ని చూసి సేటు పూర్తిగా భయపడిపోతాడు. అతను మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సేటు ఎంత భయపడతాడంటే మరుసటి రోజు అతను ఊరు వదిలి వెళ్లిపోతాడు. రమేష్ భార్య స్వాతి రమేష్తో ఇలా అంటుంది, నేను మీకు చెప్పాను కదా, బలియా బాబాయ్ ఎప్పుడూ అబద్ధం చెప్పరని. నువ్వు చెప్పింది నిజమే స్వాతి.
అప్పుడే అక్కడికి బలియా బాబాయ్ వస్తాడు. అతను రహస్యమయంగా నవ్వుతూ రమేష్ వైపు చూసి ఇలా అంటారు. ఏమన్నాను నేను నీతో? ఆ మాయ కొత్తిమీర గ్రామం నుంచి కొత్తిమీరని తీసుకొచ్చిన తర్వాత చమత్కారం చూడు అన్నాను. బలియా బాబాయ్ మాటలు విన్నాక రమేష్ ఇంకా అతని భార్య ఇద్దరూ నవ్వుతారు.